మంత్రివర్యులు అదేంటి మనోహర్ గారు వచ్చారు. మనోహర్ గారు వచ్చి ఈ పోర్ట్ ఏరియాలో అక్రమ రవాణా జరుగుతుంది, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్ల జరుగుతుంది, అక్రమ బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయి, పీడిఎస్ బియ్యం అంతా కూడా ఇక్కడి నుంచే జరుగుతున్నాయని చెప్పి ఆయన ఆరోపణ చేశారు. ఆయన మొన్న చేశారు, మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం. గతంలో కూడా చెప్పాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అదేవిధంగా ఆయన మంత్రివర్యులుగా ఈ ప్రాంతానికి వచ్చి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్లే ఈరోజు ఈ అక్రమ రవాణా జరుగుతుంది, పీడిఎస్ బియ్యం అంతా కూడా ఇక్కడి నుంచి ఎగుమవుతుందని చెప్పారు ఆయన చాలా స్పష్టంగా. చెప్తే వాళ్ళు సొంత పేపర్లు ఏమి రాసుకున్నారో చూడండి ఒకసారి. కూటమి కక్ష ఎగుమతిదారులకి శిక్ష అని చెప్పి ఆయన హెడ్డింగ్ పెట్టుకుని కూటమి వల్ల ఈరోజు అన్యాయం జరుగుతుందని చెప్తున్నాడు ఎగుమతిదారులకి. ఎగుమతిదారులకి ఎవరి వల్ల జరుగుతుందండి ఒకసారి చూడండి. ఆయన రాసుకున్న రాత ఆయన సొంత పేపర్లో వాళ్ళ కోసం రాసుకుంటారు. ఇప్పుడు కూడా ప్రజల కోసం రాయరాళ్ళు, వాళ్ళ కోసం వాళ్ళు చెప్పుకోవడానికి కోసం, వాళ్ళు ప్రచారం కోసం ఈ పత్రిక తప్ప ప్రజా సమస్యల మీద రాయరు. ప్రజా సమస్యల మీద రాయరని చెప్పడానికి కూడా ఉదాహరణ చాలా ఉన్నాయి. చూడండి, నాదేంద్ర మనోహర్ గారు చెప్పింది 100% నిజం. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు పీడిఎస్ బియ్యం పోర్టు ద్వారా ఎగుమతి చేస్తానని నిజం అది. తద్వారా పోర్ట్ ఏరియా అంతా తిరిగారు, అన్ని గొడవల దగ్గరికి వెళ్ళారు, మీరు కూడా వెళ్ళారు. చాలా ప్రాంతాల్లో బియ్యం ఎగుమతుల్లో అవకతవకలు జరుగుతున్నాయని నిర్ధారణ చేయడం కోసం ఆయన ఇన్స్ట్రక్షన్ చేశారు. ఏమండి, మీరు 5 సంవత్సరాల్లో పరిపాలన చేశారు ఈ రాష్ట్రంలో. ఆ రోజు అనేక ఆరోపణలు వచ్చినాయి. మేము ప్రతిపక్షంగా ఆరోపణ చేస్తే ఎప్పుడైనా సివిల్ సప్లై చైర్మన్ కాకినాడ వచ్చాడండి? ఒక్కసారి చేసిన ఆరోపణల మీద ఎప్పుడైనా వచ్చి రివ్యూ చేశారండి? కాకినాడ కదా రాష్ట్రం తిరిగారండి ఎవరైనా సివిల్ సప్లై చైర్మన్? ఒక్కరు వచ్చి తిరగలేదు. ఆ శాఖే కదండి, ఏ శాఖ తిరగలేదండి. ఎక్కడ అన్యాయం జరిగినా, R&B శాఖలో అన్యాయం జరిగినా, ఆరోగ్య శాఖలో అన్యాయం జరిగినా, ఏ శాఖలో అన్యాయం జరిగినప్పుడు కూడా కంప్లైంట్ చేసినప్పుడు కూడా ఏ మంత్రి కూడా వచ్చి రివ్యూ చేయలేదు, దాని మీద మాట్లాడలేదు కూడా. ఎస్, మా టైంలో మేము ఆరోపణలు ఉన్నాయని చెప్పి ఆయన వచ్చారు, రివ్యూ చేశారు. ఏంటండి, మళ్ళీ మా మీద రాతలు రాస్తున్నారు మా వల్ల అన్యాయం జరిగిందని. ఈ రోజు ఈ కాకినాడ పోర్టుకి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్లే యాంకరేజ్ పోర్ట్ కానీ డీపోర్ట్ పోర్టు నష్టపోతుంది. ఈ రోజున ఆయన అవినీతి వల్ల, ఆయన స్వార్థం కోసం, ఆయన సంపాదన కోసం ఈరోజు కాకినాడ పోర్టుని కిల్ చేస్తున్నాడండి, అన్యాయం చేస్తున్నాడు. చూడండి ఏ విధంగా అన్యాయం చేస్తున్నాడో మీకు చెప్పాలి. ఈరోజు ఇప్పుడే ఉన్నారు, పోర్ట్ ఆఫీసర్ గారు ఉన్నారు, ఇక్కడ బార్జ్ ఓనర్స్ ఉన్నారు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నారండి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నారు. ఈరోజు వీళ్ళకి కావాల్సింది ఏంటండి? లోడింగ్ అన్లోడింగ్కి సక్రమైన జట్టీలు ఉండాలి, జట్టీలతో పాటు రోడ్లు ఉండాలి, రోడ్లతో పాటు ప్రధానమైంది ఏంటంటే డ్రెడ్జింగ్ చేయాలండి. ఎప్పటికప్పుడు మూసేస్తుంటారు కెనాల్ మూసేస్తుంటుంది. లో టైడ్లో కానీ హై టైడ్లో కానీ ఎప్పుడైనా సరే బార్జీ లోడింగ్ అన్లోడింగ్ అయిపోయి వెళ్ళిపోతూ ఉండాలి. 2 నెలల క్రితం డ్రెడ్జింగ్ చేశారండి. అలాంటిది ఈ రోజున లో టైడ్లో హై టైడ్ అయినప్పుడు కూడా నిత్యం జరుగుతుండాలి పని. డే అండ్ నైట్ ఇది లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుంది. డే అండ్ నైట్ జరిగితేనే రవాణా జరిగినట్టు, లేకపోతే డెమరేజ్ పడిపోతుంది షిప్కి. అక్కడ డే అండ్ నైట్ జరగాలి. ఆ విధంగా జరగడం కోసం డ్రెడ్జింగ్ చేయాలని చెప్పి మా ప్రభుత్వంలో మేము డ్రెడ్జింగ్ చేసాం. ఎప్పుడు కూడా డ్రెడ్జింగ్ చేయడమే కాకుండా రోడ్లు వేయించాం, అన్నీ చేస్తాం. ఏమండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారో చూడండి. 2 సార్లు శంకుస్థాపన చేశారండి. మెరిటైమ్ బోర్డు చైర్మన్ గారు వెంకటరెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేశారు. ఎంత 73 కోట్లతో మేము ఇక్కడ డ్రెడ్జింగ్ చేస్తామని చెప్పి. అదేవిధంగా మళ్ళీ అదే వర్క్కి మంత్రి అమర్నాథ్ గారు వచ్చారు, శంకుస్థాపన చేశారు. అదే వర్క్కి చూడండి, ఎక్కడన్నా ఉంటుందండి ఒక వర్క్ ఇద్దరు చేయడం, చేశారు. అంటే పోటీ, ఎవరికాళ్ళు పోటీ. దేనికోసం అంటే అవినీతి కోసం పోటీ తప్పండి. ఆడు చేసింది మనం చేయడం ఏంటని అనుకోలేదండి. అటు వాడు చేసింది మనం చేయడం ఏంటని మంత్రి అనుకోలేదు, మంత్రి చేసింది మనం చేయడం అంటే వాళ్ళు అనుకోలేదు. అందుపోనీ అక్కర్లేదు, ఎమ్మెల్యేనా చెప్పాలి కండి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి.
ఏమండి ఇది ఆల్రెడీ ఓసారి చేస్తామండి మళ్ళీ మనం చెడు పెట్టని అనాలి కదండి దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అండవు. ఎందుకంటే అక్కడ ఉంది కిలక అక్కడ ఎందుకు ఉందంటే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతిని ఇద్దరిని మేనేజ్ చేయాలి. ఆయన అంటాడు మంత్రి నాకు తెలియకుండా నువ్వు ఎందుకు చేసావు శంకుస్థాపన, ఆయన అంటాడు. నేను మెరిటైమ్ బోర్డు చైర్మన్ని నాకు తెలియకుండా నువ్వు చేయడం పెట్టాను ఆయన అంటాడు. పాపం ఇద్దరిని మేనేజ్ చేసుకున్నాడండి. వర్క్ చేశాడండి 73 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు ఇక్కడ డ్రెడ్జింగ్ చేశాడు. డ్రెడ్జింగ్ ఎప్పుడు చేశారండి? మొన్న మార్చితో కంప్లీట్ అయిందండి వర్క్. మొన్న మార్చి నెలతో కంప్లీట్ అయిందండి వర్క్. మార్చి నెలతో కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుంటే బార్జీలు తగిలిపోతున్నాయండి. హై టైడ్ లో తగిలిపోతున్నాయి, పోర్ట్ టైంలో తగిలిపోతున్నాయి, పోర్ట్ ఉన్న టైంలో తగిలిపోతున్నాయి. లో టైడ్ లో పాట్ అప్పుడు తగిలిపోయిందంటే అర్థం ఉందండి. బార్జీ హై టైడ్ లో తగిలిపోతుంది బార్జీ. ఓనర్స్ కంప్లైంట్ చేస్తారు. ఓనర్స్ కంప్లైంట్ చేయడం కాకుండా పోర్ట్ శాస్త్రి గారికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఈ సిల్ట్ అంతా తీశారు కానీ ఇక్కడ ఉండిపోయింది, బయటికి పెట్టమని ఛాంబర్ ఆఫ్ కామర్స్ 7వ తారీఖు 6వ నెలలో లెటర్ పెట్టారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా లెటర్ పెట్టారు. దీనివల్ల నష్టం జరుగుతుంది, ఇక్కడ ఉన్న మట్టి సరిగ్గా తీయలేదని వాళ్ళు కూడా రోడ్స్ కానీ ఇవే సరిగ్గా చేయలేదని చెప్పి వాళ్ళు లెటర్ పెట్టారు. మార్చ్లో వర్క్ కంప్లీట్ అయిపోయితే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు అయిందని కంప్లీట్ అయ్యి 4 నెలల్లోనే కంప్లైంట్ చేస్తున్నారండి. ఇక్కడ వర్క్ జరగలేదన్నమాట చాలా స్పష్టంగా అర్థమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. 73 కోట్లు కొడిశారు ఈ రోజున. 73 కోట్లు ఏది? ఎందుకు నీకు హై టైడ్ ఎందుకు తగిలిపోద్దని బాధ్య నువ్వు మట్టి తీస్తే? ఈరోజు నీ వల్ల ఈ రోజున దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్ల ఈరోజు పోర్టుకి చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు పోర్టుకి చెడ్డ పేరు రావడం కాకుండా నీ వల్ల మిగతా వ్యాపారస్తులందరూ కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది నీకు ఈ రోజున. ఎస్, అన్ని కూడా సర్వే పట్టుకుంటారు, అందులో దొంగలేరు అనుకో వదిలేస్తారు, ఉంటే కేసులు కడతారు. దానివల్ల నీ సాక్షి పేపర్లో కూటమి ప్రభుత్వాలు ఇవాళ పోర్ట్ అంతా రైస్ మిల్లర్స్ అందరూ కూడా నష్టం జరుగుతుంది, ఏదో అన్యాయం జరిగిపోతుందని మాట్లాడుతూ ఎస్ నువ్వు చేస్తున్నావు. ఇక్కడ నీ వల్ల ఈరోజు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్ల ఈ రైస్ ఎక్స్పోర్టర్ కూడా అన్యాయం జరుగుతుంది ఈ రోజున నీ వల్ల. అందుకే ఈయన వల్ల ఈరోజు చూడండి ఎంత దారుణం అంటే దోరంపూడి చంద్రశేఖర్ అనుసరుడు సాన్ మెరైన్ కంపెనీ అలీషా. ఇప్పుడు వెళ్ళాం, యాడ్కి వెళ్ళాం మనం. అక్కడ 3100 స్క్వేర్ ఫీట్ తీసుకున్నాడు అద్దెకి. 3100 స్క్వేర్ ఫీట్ తీసుకున్నాడు అద్దెకి. స్క్వేర్ యార్డ్ 3100 స్క్వేర్ యార్డ్ అద్దెకి తీసుకున్నాడండి ఆయన. 3100 స్క్వేర్ యార్డ్ అద్దెకి తీసుకుంటే ఎంత ఆక్యుపై చేశాడండి? అదేంటండి అక్కడ జట్టి ఉందండి, అక్కడ లోడింగ్ అన్లోడింగ్ జరిగేదండి. అలాంటి దాన్ని మొత్తం ఆక్యుపై చేస్తాడు టోటల్గా. ఆక్యుపై చేసేస్తే నోటీస్ ఇచ్చానని పోర్ట్ ఆఫీసర్ని అడిగాను, మీరు ఏం చేస్తున్నారని అడిగాను. సార్ నోటీస్ ఇచ్చాం, డిసెంబర్లో ఇచ్చామన్నారు. డిసెంబర్లో ఇచ్చాం, తర్వాత మార్చిలో కూడా ఇచ్చామన్నారు. అంటే ఈరోజు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడు కాబట్టి ఈరోజు 6000 స్క్వేర్ ఫీట్ ఈరోజు స్క్వేర్ యార్డ్స్ ఆక్యుపై చేస్తాడు ఈ రోజున. అంటే ఇది ఒక 3100 6000 ఆక్యుపై చేసినప్పుడు నోటీస్ ఇస్తే కూడా సమాధానం లేదు. ఎందుకు? నీ బినామీ కాబట్టి, నీ మనిషి కాబట్టి. ఈ రోజున చూడండి ఎంత దారుణం, చూడండి ఎంత దారుణం చూడండి. ఈరోజు చూసుకుంటే కాకినాడ పోర్ట్ పరిస్థితి ఏ పరిస్థితిలో ఉందో చూడండి. పేపర్ ఉంటుంది, అది చిన్న పేపర్, చిన్న. ఆయన వల్ల ఈరోజు రైస్ మిల్లర్స్ ఎక్స్పోర్టర్స్ నష్టపోతున్నారు, అదేవిధంగా బార్జీ ఓనర్స్ నష్టపోతున్నారు, అదేవిధంగా కార్మికులు టోటల్గా చూసుకుంటేనండి 20,000 మంది ఉంటారండి. 20,000 మంది కార్మికులు ఉంటారు. బార్జీల మీద పనిచేసే వాళ్ళని, బయట పనిచేసే వాళ్ళని, ఇంకోటి కానీ చైన్ లింక్ ఇదంతా కూడా. రైస్ మిల్లో పనిచేసేవారని, గోడౌన్స్లో పనిచేసేవారు కానీ అంత ఓవర్ 20,000 పీపుల్. ఈరోజు 20,000 మంది కార్మికులు దెబ్బతినే పరిస్థితి ఉంది ఈ రోజున. నువ్వు చేస్తున్న పనితీరు వల్ల. నువ్వు ఎంత దుర్మార్గుడు అంటే
ఎంత బాధ వేస్తుందంటే ఈరోజు కాకినాడ పోర్టు భూములు 337 ఎకరాలు 1500 కోట్లకి ఈరోజు తాకట్టు పెట్టాడండి. ఏమంటే ఫ్యూచర్లో పోర్ట్ డెవలప్ అవ్వాలి, యాంకరేజ్ పోర్ట్ డెవలప్ అవ్వాలి, డీపోర్ట్ పోర్ట్ డెవలప్ అవ్వాలని మేము ఆలోచించాం. ఇక్కడ భూములు చాలా మంది కొత్త కంపెనీలు వస్తే అద్దెకు అడుగుతారు, తీసుకుంటారు. రేపు పొద్దున్న నువ్వు ఈ భూములన్నీ కూడా తాకట్టు పెట్టేస్తావు అంటే పోర్ట్ డెవలప్ అవ్వాలన్న ఆలోచన నీకు లేదు కదా. యాంకరేజ్ పోర్ట్ డెవలప్ అవ్వాలన్న ఆలోచన నీకు లేదు, డీపోర్ట్ పోర్ట్ డెవలప్ అవ్వాలన్న ఆలోచన నీకు లేదు. మన భూములు మన కోసం ఆ పని పెట్టావు నువ్వు. ఈ 1500 కోట్లు ఎవరి కోసం? మన పోర్టు కోసం కూడా కాదు, మన పోర్టు కోసం మనం తాకట్టు పెట్టామంటే అర్థం ఉంది. పెట్టకుండా నువ్వు వేరే వాళ్ళ కోసం పెట్టించావు. ఇందులో ఎంత కొట్టేశావు నువ్వు? నీ స్వార్థం. ఎమ్మెల్యేగా అడగాలి, మా పోర్టు భూమిని మీరు ఎందుకు తాకట్టు పెట్టడం? ఫ్యూచర్లో మాకు అవసరం ఉంటుంది. ఇక్కడ యాంకరేజ్ పోర్ట్ డెవలప్ చేయాలనుకుంటున్నావు, డీపోర్ట్ పోర్ట్ డెవలప్ చేయాలనుకుంటున్నావు. మా కాకినాడకి అవసరాన్ని నువ్వు అడగాలి కదా. అడగలేదు నువ్వు. ఇదిగో ఆ రోజు నేను కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, చాలా అన్యాయం జరుగుతుంది ఈ కాకినాడకి అని చెప్పి. ఈ విధంగా పోర్ట్నంతా నీ వల్ల అన్యాయం జరిగింది. నీ స్వార్థం కోసం, నీ సంపాదన కోసం ఈరోజు నీ వల్ల రైస్ మిల్లర్స్, ఎక్స్పోర్టర్స్ నష్టపోతున్నారు. ఇటు బార్జివానర్స్, పోర్ట్ కార్మికులు నష్టపోతున్నారు. ఓవరాల్ గా కాకినాడ పోర్టుకే చెడ్డ పేరు వస్తుంది నీ వల్ల చెడ్డ పేరు. ఈ రోజున భయపడిపోతున్నారు. ఈ రోజున కాకినాడ పోర్టులో ఒక ఎమ్మెల్యేగా ఉన్నావంటే ఏదన్నా పొరపాటు జరిగితే సరి చేసుకోమని చెప్పాలి, సరి చేయకపోతే తర్వాత యాక్షన్ తీసుకోవాలి. ఏది నీకు ఆ సాన్ మెరీన్ కంపెనీకి 3,000 అందిస్తే నువ్వు 6,000 ఆక్ఫై చేస్తే నీ ఇంప్లాయీస్ మీద ఆఫ్ చేసావు. ఈ రోజున మీరు తొలగించండి, అది వెంటనే తొలగించాలి. వెంటనే అది తొలగించి అదంతా కూడా వాడుకోవడానికి ఉపయోగపడేలా చేయాలి. లేకపోతే అద్దెన్న కట్టాలి. అద్దెన్న కట్టారండి మీకు? అద్దె కూడా కట్టలేదు. చూడండి ఎంత దారుణం చూడండి. అద్దెన్న కట్టాలి కదండి, అద్దె కూడా కట్టలేదు. అద్దె కూడా అంటే ఎంత ధైర్యం వచ్చండి. అది దూరంపూడి ధైర్యం, దూరంపూడి ధైర్యం. కానీ బాధ్య వానస్ డబ్బులు కట్టకపోతే బాధ్య ఆపేస్తారండి, ఆపేస్తారండి. డైరెక్ట్ మరి లోపల పనిచేసిన ఫీజు కట్టాలి. మరి దూరం పడి ఇంప్లాయన్స్ ఏ విధంగా పనిచేస్తుంది చూడండి. నువ్వా ప్రజల కోసం పనిచేస్తున్నావు. ఈరోజు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్ల ఈ పోర్టులో 20,000 మంది కార్మికుల నష్టం జరగబోతుంది. మనం కాపాడుకోవాలి. ఈ రోజున కాపాడుతుంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం కాపాడుతుంది. నువ్వు కూటమి ప్రభుత్వం గురించి రాసావు నువ్వు. ఈ రోజున దీని మీద పెద్ద ఆలోచన ఉంది చంద్రబాబు నాయుడు గారికి. పోర్టుల మీద పెద్ద ఆలోచనతో పనిచేశాడు ఆయన. ఈరోజు ఈ రాష్ట్రంలో పోర్టులు డెవలప్ అవ్వాలి, యాంకరేజ్ పోర్ట్ డెవలప్ అవ్వాలి అని చెప్పి ఎన్నో కళలు కన్నారు ఆయన. ఆ కళలను నిజం చేశాం మేము మా టైంలో. అడగండి, రోడ్లు లేవంటే 1 టన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడ దాకా రోడ్లు వేయించామండి. చెప్పండి బాబు గారు, రోడ్లు వేయించామండి. ఈ లోపల కూడా పనులు చేయాలి. ఇంకా ఎప్పుడెప్పుడు డ్రెడ్జింగ్ చేసేవాళ్ళం. మా ప్రభుత్వం కోల్పోవడం జరిగింది, మేము లేకపోవడం జరిగింది. ఆ లేకపోవడంలో ఈ అన్యాయం జరిగాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎప్పుడన్నా ఉందండి ఈ పరిస్థితి? గత ప్రభుత్వంలో నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసావు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు. కాకినాడ పోర్టులో దొంగ బియ్యం వెళ్తుందని ఏమైనా చెప్పావు నువ్వు? నీ ముఖ్యమంత్రి గాని నువ్వు గాని కాకినాడ పోర్టు నుంచి దొంగ బియ్యం వెళ్తున్నాయి, పీడిఎస్ బియ్యం వెళ్తున్నాయి ఏనాడు ఆరోపణ చేశావు నువ్వు? నీ ప్రభుత్వం వచ్చినట్టు మేము ఆరోపణ చేస్తాం. ఆరోపణ చేశారు కాబట్టి మంత్రివర్యులు ఇక్కడికి వచ్చారు, చెక్ చేశారు. ఆయన వచ్చింది చేసిందంత నిజమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అది ఈవేళ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్ల ఈ రైస్ మిల్లర్స్ కానీ ఎక్స్పోర్టర్ కానీ ఈ రోజు దెబ్బతినేస్తున్నారు. నీ వల్ల అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. నువ్వు చేసిన తప్పు వల్ల అందరికీ వర్తిస్తుంది. ఇప్పటికైనా ఏదైతే సంబంధిత అధికారులు ఉన్నారో మీరు సక్రమంగా పనిచేసి యాంకరేజ్ పోర్ట్ని, డీపోర్ట్ పోర్ట్ని ఒక మంచి మార్గంలో పెట్టండి. దొంగల్ని ఏదైతే దొంగ మార్గంలో వెళ్తున్నారో అందరిని అరికట్టాలని నేను ఇంకా పోర్టు అధికారులతోని, అదే విధంగా కలెక్టర్ గారు నేను కూడా మళ్ళీ దీని మీద మీటింగ్ ఏర్పాటు చేస్తాం అధికారులందరితో కలిసి.
బాధ్యవానస్ అభిప్రాయాలు తీసుకోవడం, చాంబర్ ఆఫీస్ వాళ్ళ అధిక అభిప్రాయాలు తీసుకుని ఈ పోర్ట్ ని సక్రమైన మార్గంలో నడిపించి అందరికీ ఉపాధి ఉండేలా చేస్తామని కొండబాబు తెలియజేస్తున్నా.